హై గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏబిపిఎస్సి గ్రూప్ 2లో భాగంగా జాగ్రఫీ నుంచి టాప్ 250 బిట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా డైలీ మీరైతే ఫాలో అవుతూ ఉండండి. గ్రాండ్ టెస్ట్లు మాక్ టెస్ట్లు మీకైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాటిని యూజ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ప్రతిరోజు మాక్ టెస్ట్లు మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఎస్ఏఎఫ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి యుఎస్ఏతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుబాయ్. విన్నింగ్ ది ఇన్నర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్మా మరియు ఆస్కార్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్ 100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కువైట్. 2018-2019 సవరించిన అంచనాల బట్టి రాష్ట్ర సొంత పన్ను రాబడిలో అత్యధికంగా 38% వాటా అందిస్తున్నది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమ్మకం పన్ను. 2018-2019లో రాష్ట్ర పన్నేతర రాబడిలో అధిక వాటా దేని నుంచి వస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మైన్స్ అండ్ మినరల్స్. 2018-2019 సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలధన వ్యయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 24,444 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులో అతిపెద్ద వాటా కలిగినది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మార్కెట్ రుణాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-2019లో వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేసినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 14,303 కోట్లు. రాష్ట్ర కోశలోటు 2018-2019 ఆర్ఈ ప్రకారం 33,376 కోట్లు కాగా రాష్ట్ర రెవెన్యూ లోటు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 11,726 కోట్లు. 2018-2019 నాటికి రాష్ట్ర జిఎస్డిపిలో రుణం వాటా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 28.18%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరగడానికి కారణం? ఆప్షన్ డి, పైవన్యూ. కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే బదిలీలు ఎక్కువ దేని ద్వారా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, విత్త సంఘం సూచించిన బదిలీ. క్రింది వానిలో రెవెన్యూ వ్యయం కొందకు రాని అంశం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నీటిపారుదల, రోడ్లు. ధరలు పెరుగుదలను గణించుటలో ఆర్థిక
గణాంక శాఖ డిఈఎస్ వారు పరిగణనలోకి తీసుకునే నిత్యావసర వస్తువులు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. ఆర్థిక కార్యకలాపాల భారమితిగా పరిగణింపబడేది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ధరల సూచి. 2001 సంవత్సరంను ఆధార సంవత్సరంగా తీసుకొని రాష్ట్రంలోని 7 కేంద్రాలలో సిపిఐ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్స్ను గణించేది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. ఆర్థిక గణాంక శాఖ ఏపీ, అలానే లేబర్ బ్యూరో సిమ్లా. లేబర్ బ్యూరో వారు గణించే సిపిఐ ఏఐ అగ్రికల్చర్ లేబర్ 2018-2019 సంవత్సరానికి ఉమ్మడి ఏపీలో ఎంతగా నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1010. న్యూ సిపిఐ ఆధార సంవత్సరాన్ని 2010 నుండి 2012కి మార్చినది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. డబ్ల్యూపిఐను ప్రతి నెల ప్రకటించేది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సలహాదారుల కార్యాలయం. టోకు ధరల సూచి లెక్కింపులో తీసుకునే వస్తువులు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 697. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించుటలో ఇవి భాగంగా ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడిలు సరైనవి. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సామాన్య ప్రజలకు సబ్సిడీ రేట్లపై ప్రభుత్వం బియ్యాన్ని అందించుటకు ఎన్ని కేజీల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ. రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అధిక మరియు అల్ప తెల్ల రేషన్ కార్డులు గల జిల్లాలు వరుసగా? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి, అలానే విజయనగరం. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1918. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ మైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా గోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్,
1758 నుంచి 1760. ఉత్తరాఖండ్ హైకోర్టును నైనిటాల్ నుంచి ఏ ప్రదేశాలకు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, హల్ద్వానీ. ఇటీవల ప్రారంభించబడిన కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ను రెట్టింపు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. భారత సైన్యం సమీకృత అగ్ని శక్తి వ్యాయామం శత్రునాష్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. ఏ సెగ్మెంట్ వ్యక్తుల కోసం కర్మయోగి ప్రారంభం కోర్సు సిద్ధం చేయబడింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రభుత్వ ఉద్యోగులు. ఈ గవర్నెన్స్పై 25వ జాతీయ సదస్సు యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, పౌరులు, పరిశ్రమలు మరియు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావడం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ పాత్రను సృష్టించిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. అట్లాంటిక్ ఓషన్ ఫ్లోర్ యొక్క మొదటి సైంటిఫిక్ మ్యాప్ను గూగుల్ వారి హోమ్ పేజీలో ఇంటరాక్టివ్ డూడుల్తో జరుపుకున్నందున కింది వారిలో ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మేరీ థార్ప్. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్లో సహకారం కోసం భారతదేశం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, యూరోపియన్ యూనియన్. నవంబర్ 2022లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ PSLV 54 మిషన్ ద్వారా కింది వాటిలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, EOS 6. ఏ తాబేళ్ల జాతుల మెరుగైన రక్షణ కోసం వన్యప్రాణుల సదస్సు భారతదేశ ప్రతిపాదనను ఆమోదించింది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, లీత్ యొక్క సాఫ్ట్ షెల్ తాబేలు. ఆపరేషన్ టర్ట్ షీల్డ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశం ఏది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇండియా. కింది వాటిలో ఏది తమ సంబంధిత అధికార పరిధిలోని నియంత్రిత సంస్థల నియంత్రణ మరియు పర్యవేక్షణ రంగంలో సహకారం కోసం RBIతో MOU సంతకం చేసింది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. డిసెంబర్ 1, 2022 నుంచి అన్ని GST లాభాపేక్ష వ్యతిరేక ఫిర్యాదులు ఎవరి ద్వారా పరిష్కరింపబడతాయి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2021-2022ని ఏ సంస్థ విడుదల చేసింది?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ దేశం మైక్రోసాఫ్ట్ యొక్క లింక్డ్ఇన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా మారింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సోలార్ స్కీమ్ యూనియన్ సోలార్ కింద ఏ కంపెనీతో జతకట్టింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్. ఏ ఈ-కామర్స్ జాయింట్ దాని డెలివరీ డ్రోన్ MK-30 డ్రోన్ డిజైన్ను ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అమెజాన్. భారతదేశపు మొట్టమొదటి స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, IDFC ఫస్ట్ బ్యాంక్.